అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. తనను సీఎం జగన్ నాన్ లోకల్ గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాను గుంటూరు కారం లాంటోని తనతో పెట్టుకోవద్దంటూ పవన్ ఘాటుగానే స్పందించారు. ప్రాజెక్టులు కనీసం అంబట్రాయుడు చెప్తా ఉన్నారు, కాలువలు కనీసం పొడికలు తీయలేదని. కాలువలు పొడికి తీయలా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పక్కన పెట్టండి, కాలువలు కూడా పొడికి తీయలా. అలాగే మనకి తాగునీరు కనీసం తాగడానికి కుళాయికి జల్ జీవన్ మిషన్ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. జగన్ వచ్చి ఏం చెప్పాడు, ఇక్కడికి వచ్చాడు జగన్, కూర్చొని కంకర ఎర్రమట్టి తవ్వుకోవడం తప్ప వీళ్ళు ఏం చేశారు? మనకి కొండల్ని పిండి చేసే డబ్బులు సంపాదించారు తప్ప. ఎంపీ గారి కనుసన్నలో చెప్తా ఉన్నారు, నాకు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా పరిచయం, వారి కుటుంబ సభ్యులు కూడా ఇలా కూర్చొని బాగా మేధావి తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు, వారి కుటుంబం నుంచి వచ్చిన కూడా వాళ్ళు కూడా ఒక 2,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తారు, నిజంగా అందరికీ పనిచేస్తారంటే చాలా బాధ కలిగించింది. అంటే మనకి చెడిపోయిన బుట్టలోకి మంచి పండు వెళ్ళినా కుళ్ళిపోద్ది. అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర గారి కుటుంబం వెళ్ళినా కానీ ఆ జగన్ అనే చెత్త బుట్టలోకి వెళ్తే మనకు కూడా మకిలి మురికి అంటుకుంటుంది. ఇది మారాలి. 2,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు. కానీ ఇక్కడున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి అమెరికాలో ఉండే తెలుగుని మాతృభాష చేసుకున్న వ్యక్తి. తెలుగుని మాతృభాష చేసుకుంటే మనకి ఉపాధి అవకాశాలు రావు అన్న ఒక తప్పుడు ప్రచారం ఉంది. తెలుగు మాతృభాషలో చదువుకొని ఈ రోజున ఆయన కూర్చొని ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పించి ట్యాక్సుల రూపంలో ఆయనతో మాట్లాడితే ఒకటే వచ్చింది, నేను కులాలు ప్రాంతాలు అతీతంగా నేను ఉండే వ్యక్తిని, నాకు వచ్చి మీరు నిలబడాలి. ఒకటే అనుకున్నాను, మీరు పొన్నూరుకి కానీ గుంటూరు పార్లమెంటు కానీ మీరు అండగా ఉండండి, వచ్చి మిమ్మల్ని మా చేతనైన సహాయం మీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఇంత మండుటెండలో కూడా ఎందుకు వచ్చామంటే బలమైన నాయకులు కావాలి, మన సహజ వనరుల్ని కాపాడుకునే నాయకులు కావాలి. రేపు పొద్దున మనకేమైనా కేంద్రం నుంచి నిధులు కావాలి, మనకి వెళ్ళి కేంద్రంలో బలంగా పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గళం ఇది. అలాగే ధూళిపాల్ నరేంద్ర గారు ఉన్నారు, సంగం డైరీ వ్యవస్థాపకులు, వారి నాన్నగారు ధూళిపాల్ నాన్నగారు సంగం డైరీ వ్యవస్థాపకులు వీరయ్య చౌదరి గారు. పాపం ఆయన మీద కూడా వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు పెట్టి ఆయన బెదిరింపులు చేసి జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించారు. చివరికి సంగం డైరీ మూసేయడానికి ప్రయత్నాలు, సంగం డైరీ ప్రెమిసెస్ లో అక్కడ కూర్చొని ఒక హాస్పిటల్ కట్టించి వాళ్ళ నాన్నగారి పేరు పెడతా ఉంటే కూర్చొని ఆయన మీద కేసులు ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు, ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతారు. అరే, సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. నిలబడితే కేసులు, గొంతిప్పితే కేసులు, ఇది మారాలి అని కోరుకుంటా ఉన్నాం. సగటు మనిషికి ఎవరికైనా సరే కావాల్సింది మనకి ఒకటే, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్తో మొదలు పెడతాం. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉండాలి. ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు. వాళ్ళ గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి. రోడ్లో గోతులు, హెలిప్యాడ్లో గోతులు, నోట్లో నుంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఇంకా ఎక్కువ మనకి ఎర్రమట్టి దోపిడీలు, దాడులు, దోపిడీలు, గోతులు, బూతులు తప్ప ఇది ఈ వైసీపీ మనకి ఏమిచ్చింది? నేను చూస్తా ఉన్నాను, కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి. ఇది ఒక్క మన పొన్నూరుకే కాదు, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య. ఈ కూర్చున్న అంబటి రాంబాబు గారు, అంబటి రాయుడు గారు క్షమించాలి, మీ ఇంటి పేరు వస్తూ ఉంది, నన్ను క్షమించాలి. అంబటి ఇంటి పేరుని మీరు ఉన్నతంగా చార్మినార్, కుతుబ్ మినార్ అంత ఎత్తుకు తీసుకెళ్లాలి. మీరు డబుల్ సెంచరీతోటి అంబటి అనే పేరుని దేశమంతా తీసుకెళ్తే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకెళ్తా ఉన్నారు. అంబటికి తిరిగి ఇంటి పేరుకి గౌరవం తెచ్చే